ప్రభుజనమా ప్రభుజనమా పాల్గొనరా రండి ఓ సంగమా పూజకు వేళాయే ప్రభుజనమా ప్రభుజనమా పాల్గొనరా రండి ఓ సంగమా దేవదేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది దేవదేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది పాల్గొనరారే పూజలో పావన ప్రభుని వరములు పొంద పాల్గొనరారే ఈ పూజలో పావన ప్రభుని వరములు పొంద పూజకు వేళాయే ప్రభుజనమా ప్రభుజనమా పాల్గొనరా రండి ఓ సంగమా. మిన్నైన బలిది పూర్వవేద బలుల కన్నా శ్రేష్టమైన బలిది అన్ని బలుల కన్నా మిన్నైన బలిది పూర్వవేద బలుల కన్నా శ్రేష్టమైన బలిది ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది పాప శాప దోషములను పరిహరించు బలిది పాప శాప దోషములను పరిహరించు బలిది పాల్గొనరారే పూజలు పావన ప్రభుని వరములు పొంద పాల్గొనరారే ఈ పూజలు పావన ప్రభుని వరములు పొంద పూజకు వేళాయే ప్రభుజనమా ప్రభుజనమా పాల్గొనరా రండి ఓ సంగమా పూజకు వేళాయే ప్రభుజనమా ప్రభుజనమా పాల్గొనరా రండి ఓ సంగమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ అన్నపురెడ్డి బాలరెడ్డి, శ్రీమతి ఫ్రాన్సిస్కా గార్ల కుమారుడు అన్నపురెడ్డి ప్రణయ్ దీపురెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలి అన్నపురెడ్డి బాలరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం యలమంచిలి విచారణ కీర్తిశేషులు దిగుమర్తి రాయప్ప, దిగుమర్తి అంతోనిరాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దిగుమర్తి సుశీల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని సమర్పించు దివ్యబలి పూజ. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ మక్కెన మేరీ ప్రిషా పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి జ్ఞానము భవిష్యత్తు దయచేయమని మక్కెన వినయ భాస్కర్, ఝాన్సీ రాణి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ 27వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మమత
విజయ్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, అనుకున్న తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జోస్ఫిన్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం ఆరిలోవ విచారణ. బ్రిజేష్ భువన్ రాయబోయే జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో దేవుడు తోడుండాలని, మంచి ఫలితాలు సాధించాలని దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలిపూజలో పాల్గొందాం. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కథోలిక శ్రీ సభ యొక్క అధికారం పోపు గారితో సంక్లిష్టంగా ముడిపడి ఉన్నది. పేతురు గారి యొక్క వారసుడుగా పోపు గారిని పరిగణిస్తూ ఉన్నారు. పోపు గారి యొక్క అధికారం, విశ్వాసం, నైతికత, శ్రీసభ క్రమశిక్షణ మరియు పాలన వంటి విషయాలన్నీ కూడా విస్తరించి పోపు గారిని సార్వత్రిక చర్చికి అధిపతినిగా చేస్తూ ఉన్నది. పేతురు గారి యొక్క వారసుడుగాను, మరి ప్రత్యేకంగా విశ్వాసం, నైతికత విషయాలలో అపరాధం లేనటువంటి వాడిగాను, ఇంకనూ ప్రత్యేకముగా పోపు గారి యొక్క పాత్ర స్త్రీ సభను వారి యొక్క పరిమితులు దాటి విస్తరించి ఉన్నది. ఎందుకంటే ఆయనను తరచుగా నైతిక నాయకుడిగా మరియు ప్రపంచ వ్యవహారాలలో ప్రభావవంతమైనటువంటి వ్యక్తిగా పరిగణిస్తూ ఉన్నాం. నేడు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 మరియు రోమన్ కాలమానం ప్రకారము ఉదయం 10 గంటలకు నూతన జగద్గురువులు 14వ లియో పోపు గారు తన మొదటి దివ్య బలి పూజను సమర్పించబోతూ ఉన్నారు. వారిని పురస్కరించుకొని వారి ప్రతిష్టాపన కృతజ్ఞత బలి పూజను మన ప్రియతమ మేత్రానులు, దివ్యవాణి టీవీ చైర్మన్ మరియు ఏలూరు పీఠాధిపతులైనటువంటి మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు తండ్రి గారు ఈ ప్రతిష్టాపన కృతజ్ఞత బలి పూజను సమర్పించడానికి దివ్యవాణి కేంద్రమునకు విచ్చేసి ఉన్నారు. కావున నూతన జగద్గురువుల యొక్క పరిపాలన మరి విశ్వాసము, నైతికత విషయాలలో అన్ని దేవుని యొక్క మహిమ ప్రకారముగా జరుగులాగున ఈ దివ్య బలి పూజను సమర్పించమని దివ్యవాణి ప్రేక్షకులందరి తరపున మరి ప్రత్యేకముగా గౌరవ సీఈఓ అయినటువంటి ఫాదర్ లూర్దిరాజు గారి తరపున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ బలి పూజను దివ్యవాణి ప్రేక్షకుల ఆలోచన ప్రకారముగా, వారి యొక్క విన్నపం ప్రకారముగా దీవించేటువంటి విధముగా సమర్పించమని ప్రత్యేకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, గురువులారా, కన్యాస్త్రీలారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, మీ అందరికీ పాస్కా కాలపు 5వ ఆదివార శుభములను, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఈరోజు 2 విషయాలపై ఈ పవిత్ర బలిని సమర్పిస్తున్నాను. మొదటగా మన పరిశుద్ధ లియో పాపు గారి కొరకు, వారి పరిపాలన పచ్చగా 10 కాళ్ల పాటు ప్రభు ప్రజలతో మమేకమై యావత్ ప్రపంచానికి ఓ శాంతి కిరణముగా వారు వెలుగొందాలని, వారికి మనం తోడుగా ఉండేలాగున ప్రార్థించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రెండవది, ఈ మన దివ్యవాణి టీవీ ప్రసారాలకి ఎంతగానో ప్రోత్సహిస్తున్న స్థిర నిధి దాతలకి, ప్రత్యేక దాతలకి, ఇలా సహకారాన్ని ప్రార్థనాపరంగా, ఆలోచనపరంగా, ఆర్థికపరముగా, ఆత్మీయపరముగా తోడుగా నిలుస్తున్న మిమ్మల్ని అందరినీ నేను దీవిస్తూ, దేవుడు మిమ్మల్ని ఇంకా అధికముగా
ఆయుష్తో, ఆరోగ్యముతో, ఐశ్వర్యముతో దీవించాలని ఈ పూజను సమర్పిస్తున్నాను. చివరిగా, ఆత్మశుద్ధి లేని ఆచారాలు వ్యర్థం కనుక ఈ పవిత్ర బలిలో పాల్గొనే ముందు తెలిసి తెలియక కట్టుకున్న పాపాలని స్ఫురణకు తెచ్చుకొని ఆ ప్రభువుకు సమర్పిస్తూ మన్నించమని మనసున దేవుని చెంతన క్షమను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపము చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమ గీతం పాడిదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. మహిమ గీతం పాడిదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రెపిల్ల. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రెపిల్ల. పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా, దయచూపుమా. మా పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా, దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము,
సుతునకు మహిమా పావనాత్మకు మహిమా ఏక దేవునికి మహిమా తండ్రి దేవునికి మహిమా ఆయన సుతునకు మహిమా పావనాత్మకు మహిమా ఏక దేవునికి మహిమా 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 ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పాస్కా పరమ రహస్యమును మాయందు సదా నెరవేర్చుము. పవిత్ర జ్ఞానస్నానం ద్వారా నూతన జన్మను పొందిన వారు మీ సంరక్షణ క్రింద సత్ఫలములను సమృద్ధిగా నొసగుదురుగాక. నిత్యానందపు సుఖశాంతులకు వారు పాత్రులు అగుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. వారు క్రీస్తు సంఘమును ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు తెలియచేసిరి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుండి 27 వరకు. పౌలు బర్నబా దెర్బేలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్త్రాకు, ఇకోనియాకు, అంతియోకియాకు పోయిరి. అక్కడ శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలేనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలేను అని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగము మీదుగా పోవుచు వారు పంపిలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోక్యాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకుముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోక్యాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినదియు వారికి తెలియచేసిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ. నా రాజువైన దేవా, నా రాజువైన దేవా, నేను నీ నామమును నేను నీ నామమును సదా సన్నుతింతును. సదా సన్నుతింతును. ప్రభు ప్రేమాపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటిని అంతటినీ నెనరుతూ చూచును. అందరూ నా రాజువైన దేవా, నా రాజువైన దేవా, నేను నీ నామమును నేను నీ నామమును సదా సన్నుతింతును. సదా సన్నుతింతును. ప్రభు, నీవు చేసిన ప్రాణులన్నీయు నిన్ను స్తుతింతును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్యవైభవమును సన్నుతింతురు. నీ ప్రాభవమును ఉగ్గడింతురు. దానివలన నరులెల్లరూ నీ మహాకార్యములను తెలిసికొందురు. నీ రాజ్య మహిమాన్విత వైభవమును గుర్తింతురు. అందరూ నా రాజువైన దేవా, నా రాజువైన దేవా, నేను నీ నామమును నేను నీ నామమును సదా సన్నుతింతును. సదా సన్నుతింతును. నీ రాజ్యము శాశ్వతమైనది. నీ పరిపాలనము కలకాలము కొనసాగును. ప్రభు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. ఆయన కార్యములెల్లా కరుణతో నిండియుండును. అందరూ నా రాజువైన దేవా, నా రాజువైన దేవా, నేను నీ నామమును నేను నీ నామమును సదా సన్నుతింతును. సదా సన్నుతింతును.
వారి నేత్రముల నుండి బాష్పములను ఆయన తుడిచివేయును. 2వ పట్టణము దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. అంతట నేను ఒక క్రొత్త దివిని క్రొత్త భువిని చూచితిని. మొదటి దివి భువి అదృశ్యమయ్యెను, సముద్రము కూడా అదృశ్యమయ్యెను. అనంతరము దివియందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును కాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రదారమును వనర్చుకొని సిద్ధపడిన వధువు వలె ఉండెను. సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతోనే నివసించును, ఇక ఆయన వారితోనే నివసించును, వారే ఆయన ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండును, ఆయన వారికి దేవుడగును. వారి కనుల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని, దుఃఖము గాని, ఏడ్పు గాని, బాధ గాని ఏమాత్రమూ ఉండబోదు. పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. అంతటా సింహాసనాసీనుడు ఇప్పుడు అన్నిటినీ క్రొత్తగా సృజించెదను అని పలికెను. ఇది నిజము, విశ్వసనీయము కనుక వ్రాతపూర్వకముగా ఉంచుము అని ఆయన నాతో చెప్పెను. ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్తవాణి మధురిమలు, ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్తవాణి మధురిమలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 31 నుండి 33 వచనములు మరియు 34, 35 వచనములు. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరపబడిన ఎడల దేవుడును తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. చిన్న బిడ్డలారా, నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో చెప్పుచూ ఉన్నాను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచూ ఉన్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నా ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా,
దివ్యవాణి మూలనిధి దాతలారా, ప్రత్యేక దాతలారా, పోషకులారా, మీ ప్రార్థన, మీ చేయి, మీ నోటి సహాయం ఈ మన దివ్యవాణి నిలబడుతుంది. ఆ దివ్యవాణి ఓ ఇంటి మనిషి కాబోతుంది మీ వలన. మనకు స్టూడియో నిర్మిస్తున్నాం కదా, దానికి చాలామంది ముందుకొచ్చారని విన్నాను. 5 loaves 2 fish, 5 రొట్టెలు 2 చేపల దాతలకు కూడా నా అభినందనలను, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఈ పాస్కా 5వ ఆదివారంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఆ ప్రత్యేకతని ఈ మన దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా యావత్ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ఎవరిని? మన ప్రియ నూతన నాయకుడు పోప్ లియో గారు. ఈ రోజున రోమ్లో 10 గంటలకి, మన భారతదేశంలో 1 గంటకి ఆ మధ్యలో కార్యక్రమం జరగబోతుంది, ఆయన ప్రతిష్టాపన. కనుక మీ కొరకు, మన పాపు గారి కొరకు యావత్ ప్రపంచం ప్రార్థించవలసిందిగా నేను పిలుపునిస్తున్నాను. ఈనాటి వాక్కును మనము కాస్త నెమరు వేసుకుంటే, మీరందరూ ఇష్టపడినటువంటి మాట, మరి ముఖ్యంగా నాకు ప్రీతిని కలిగించే మాట, మనసులను దృఢపరిచి విశ్వాసం నందు నిలకడగా ఉండవలనని దేవుని యొక్క ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ ప్రోత్సాహంతో పౌలు, బర్నబాసులు ప్రజల్ని ప్రోత్సహించడం మొదలుపెట్టారు. అనుసంధానంగా మీ యొక్క సహకారముతో దివ్యవాణి ద్వారా ఎన్నో కుటుంబాలని మనం స్థిరపరుస్తున్నాం, విశ్వాసంలో బలపరుస్తున్నాం. ఇది నేను దృఢంగా నమ్ముతున్నటువంటి సత్యం. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి, వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసముతోనూ వారిని అప్పగించిరి. ప్రార్థనలతో, ఉపవాసాలతో. నా సంఘం ఈ రాతి మీద నిర్మించబడుతుంది. నా రాజ్యం ఈ లోక సంబంధానికి చెందింది కాదు. నా రాజ్యం నీతి, న్యాయం, ధర్మం, సత్యం సమపాలతో సాగాలని సత్యవంతుడు ఇచ్చిన పిలుపుకు సాక్షులు అపోస్తలుడు. లక్షణంగా ఒక లక్ష్యం పెట్టుకొని లక్షణంగా జీవిస్తూ ఆ లక్ష్య సిద్ధికై మానవుడు పోరాడుతూ ఉంటాడు. మానవుడే ఒక లక్ష్యం కోసం అంత పోరాటం చేస్తే, దేవుడు, తండ్రి దేవుడు తన ప్రజల ఎడల ఎంత ఆలోచన కలిగి ఉంటారు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో మనం విని ఉంటాం. వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడు నగుదును అని వాక్కు సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 22వ వచనం. అలానే నా ప్రియ దైవ ప్రజలారా, 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 4వ వచనం మరియు 3వ వచనంలో చక్కగా మాట్లాడుతున్నాడు. నేను దూరం నుండి వారికి దర్శనమిచ్చితిని,
ఇజ్రాయేల్లారా, శాశ్వతమైన ప్రేమతో నేను మేము ప్రేమించని ఇప్పుడు మిమ్ము నిత్యము ప్రేమింతును. దిస్ ఈజ్ ద కన్సర్న్ ఆఫ్ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. మన ఎడల ఆయన విశ్వసనీయత గొప్పది. అందుకే కష్టం వచ్చినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు గంతులేయటం కాదు, స్థిరత్వము కలిగి, విశ్వాస పటిష్టత కలిగి, క్రీస్తు ప్రేమ తత్వం కలిగి జీవితం ముందుకు సాగించాలి. మనం చదువుకొని ఉంటాం కేటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 1992 వచనంలో, నీతిమయ జీవనానికి యేసు హింసల ద్వారా మనం యోగ్యులమయ్యాం. నీతిమంతమైన జీవనానికి యేసు హింసల ద్వారా, అంటే he has died, he suffered, he was crucified. ఎందుకనా? నిన్ను నన్ను యోగ్యులను చేయటానికి. ఈ మాటల్ని మనం విన్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, నాకు ఎంతగానో ఆనందం వేస్తుంది. యేసు ప్రభు తన శిష్యులకి ఆహ్వానించినప్పుడు ఆయన చెప్పిన మాటలు, ఒకరిని ఒకరు ప్రేమించడం కాదు, క్రీస్తు ప్రేమించిన విధంగా ప్రేమించాలా. యువర్ లవ్ ఈజ్ ఓకే, బట్ లవ్ లైక్ క్రైస్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆయన ప్రేమలో త్యాగం ఉంది, ఆ త్యాగములో మనకు పరిపూర్ణత, యోగ్యత ఉంది. సో మనల్ని చూడగానే ఇతరుల జీవితంలో క్రీస్తు ప్రేమ ఉట్టిపడాలా, కొట్టుచట్లకు పడాలా. ఆ ప్రేమకై పోపు లియో గారు ఆహ్వానిస్తున్నారు. శాంతి కలిగి, ప్రేమ కలిగి జీవిస్తూ ఇతరులకు మార్గదర్శులుగా మనం నిలబడాలి అంటున్నారు. ద సైన్ ఆఫ్ క్రిస్టియన్ ఐడెంటిటీ, లవ్ ఫర్ వన్ అనదర్ ఈజ్ ద మార్క్ ఆఫ్ జీసస్ డిసైపుల్స్. వారి ప్రేమతో వెళ్ళలే. మరియ తెరేసా గారు, పునీత మరి తెరేసా గారు చాలా చక్కగా చెప్పారు. ఏంటమ్మా, వీరిని నువ్వు ప్రేమిస్తున్నావా? వీరిని కాదండి, వీరిలో ఉన్న క్రీస్తుని ప్రేమిస్తున్నాను. ఐ సీ క్రైస్ట్ ఇన్ దెమ్. ఆ క్రీస్తుని చూడగలగాలంటే క్రీస్తు ప్రేమను మనలో పెంపొందించుకోవడం ప్రయత్నించాలి. మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం, క్రొత్త దివి క్రొత్త భూమి. వాట్ ఈస్ దాట్? ఎండిన మ్రాను తొలకరి జల్లుకు చిగురుస్తుంది. ఎండిన మ్రాను తొలకరి జల్లుకు చిగురుస్తుంది. అలానే వాడిన పువ్వు రాలిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించిన మరొక విషయం ఉంది. క్రీస్తు చిందిన రక్త బొట్టుతో ఊపిరి కలుగుతుంది. దేవుడు తన శ్వాసతో ఊపిరి పోశాడు. ఇక్కడ క్రీస్తు రక్తపు బొట్టుతో మళ్ళీ మన జీవితాలు చిగురిస్తూ ఉంటాయి. ఆ చిగురింప చేసే జీవితమే నూతన నేల, నూతన జీవితం, క్రొత్త భూమి, క్రొత్త దివి. ఇవి కలబోసుకొని మనలో ముందుకు సాగుతూ ఉండాలి. నా ప్రియ దైవ ప్రజలారా, పునీత అగస్టిన్ గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. లవ్ as the fulfillment of the law. Love as the fulfillment of the law. Augustine emphasized the importance of love in Christian life. ఏంటిది అది? ప్రేమ అంటే క్రీస్తు చట్టాన్ని తూచా తప్పకుండా పాటించడం. నేను చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాను. ద్వితీయోపదేశ గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో దేవునికి మీరు లొంగి జీవించాలంటారు.
ఆయన ఆజ్ఞలను తూచ తప్పకుండా పాటించాలంటారు. ఆ తర్వాత ఆయన మాట్లాడతారు, ఇగో ఇలాంటి దీవెనలు మీరు పొందుతారు. సో డోంట్ గివ్ అప్ వెన్ థింగ్స్ గో రాంగ్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఆయన నీ హృదయాంతరంగాలు నెరిగినవాడు కనుక శ్రమలకి పరుగులు తీయటం మంచి పద్ధతి కాదు అని మీకు తెలియజేస్తున్నాను. మరొక మాట దర్శన గ్రంథంలో మనం విని ఉన్నాం. ఎంత చక్కని మాట. ఆయన మన నేత్రముల నుండి వెలువడు బాష్పములను తుడిచివేస్తాడు. దేవుడికి ఏం పని లేదా? నువ్వు చేస్తావు తప్పు, నీ తప్పుకు నువ్వు మరణం తెచ్చుకుంటావు, ఆయన వచ్చి నీ మరణం నాశనం చేసి నీ కన్ను తుడవలన. అందుకే బ్రతికుండగా చెప్పాను కదా, లక్షణంగా బ్రతకడం నేర్చుకోవాలి. క్రైస్తవుడుగా ఉండి క్రీస్తు తత్వం కనుక ఉండకపోతే నామం మాత్రం క్రైస్తవుడుగానే మనం మిగిలిపోతూ ఉంటాం. చరిత్ర పుటల్లో మన పేరు కనపడదు. ఆ తర్వాత పేతురు ముందు నిలబడలేము. పేతురు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేము. చెప్పిన సమాధానానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా దొరకదు. అందుకే ఇక్కడుండగానే జీవితంలో దిద్దుబాటు జరగాల. క్రైస్తవ జీవితంలో దిద్దుబాటు జరగాలి. ఆ దిద్దుబాటు జరిగితేనే క్రీస్తు కోరుకున్న రీతిగా మనం జీవించగలుగుతాం. నా ప్రియ దైవప్రజలారా, ఆయన ఒక చక్కని మాటని మనకు తెలియజేస్తున్నాడు. సిరాకు పుత్రుని యేసు జ్ఞాన గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనంలో, చెట్టు కాపును బట్టి దానికెంత పరామరిక జరిగిందో ఊహించవచ్చును. అట్లే నరుని మాటల తీరును బట్టి అతడి శీలమును గుర్తింపవచ్చును. ఎంత శ్రమ పడితే ఆ కాపు కాస్తుంది. కనుక ప్రేమైన దినబడులారా, మన జీవితంలో కూడా ఇలాంటి చాలా ముఖ్యమైన మాటలు. కాబట్టి క్రీస్తు తత్వం కలిగిన వాడు, క్రీస్తు వ్యక్తిత్వంలో బలపడినవాడు ఇలాంటి దిద్దుబాటు కలిగి శ్రమలనైనా ఎదురొడ్డి నిలిచి యేసయ్య సాక్ష్యం ఇస్తాడు. యేసు శిష్యులుగా జీవిస్తూ ఇతరులను కూడా ఆయన భక్తులుగా జీవించే విధంగా చేయటం జరుగుతుంది. నా ప్రియ దైవప్రజలారా, ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసినటువంటి చివరి విషయాలు మీకు తెలియజేస్తాను. మనల్ని పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్. ఏమని? క్రైస్తవులు లేదా క్రీస్తు సాక్షులు. వీఆర్ కాల్డ్. ఏం చేయాలా? క్రీస్తులో, తల్లి తిరుసభలో, ఆ తల్లి తిరుసభ పరిచర్యలో విశ్వాసము కలిగిన సాక్షులుగా నిలవాలి. ఫర్ దట్ వీఆర్ కాల్డ్. రెండో విషయం, క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా ఉండవలసిన లక్షణాల్లో ప్రిపరేషన్ ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద సాక్రిఫిషియల్ లవ్. త్యాగపూరితమైన ప్రేమను పంచటానికి సిద్ధపడాలి. మూడో విషయంలో నమ్మకాన్ని కలిగించే రీతిగా ఉండాలి. ఇతరులకు మనం నమ్మకాన్ని కలిగించాలి. యేసుప్రభు చెప్పారు కదా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనంలో, ఉప్పు సారవంతమైన లక్షణం కలిగింది. అలానే క్రైస్తవుడు కూడా ఇతరులకి నమ్మకాన్ని కలిగించే రీతిగా ఎదగాల. నూట 19వ కీర్తన 103వ వచనం, నా మాట నీ నోటికి జుంటి తేనెల కంటే తీయగా ఎలా ఇస్తుందో, నేను మధురంగా చేస్తుందో, అలానే ఇతరులకి మనం ఆ నమ్మకాన్ని కలిగించాలి. ఉన్నాడు, భరోసా కలిగించాలి. నావాడు, వీడు నావాడు కాదు అన్న అడ్డుగోడలు నిర్మించుకుంటే యేసయ్య ఎప్పుడు నిర్మించి పెట్టుంటాడు ఆ గోడని. కనుక జీవితంలో దిద్దుకుంటూ దీనత్వం కలిగి
యోగ్యత జీవితానికి జీవించుదాం. ఇతరులను సాక్షిభూతులుగా చేయటానికి మనవంతు పాత్ర పోషిద్దాం. అందుకే ప్రేమ దోషములను లెక్కించదు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 6వ వచనం. ప్రేమ దోషములను లెక్కించదు. లవ్ కెన్ నాట్ కీప్ ద రికార్డ్స్ ఆఫ్ ద రాంగ్ డూయింగ్స్. అది సమస్తమును భరుస్తుంది, సమస్తం జయించింది. సో జయవీరులుగా జయోత్సాహాన్ని జరుపుకోవటానికి నడుం బిగించండి, వాక్కులో ప్రార్థించండి. ఆమేన్. కళ్ళు మూసుకొని తళ్ళు వంచి పాపు గారి కొరకు, స్థిర నిధి దాతల కొరకు, భవన నిర్మాణానికి తోడ్పడుతున్న ప్రత్యేక దాతల కొరకు, 5 loaves 2 fish మరియు నా కొరకు, మరి ముఖ్యంగా మన దివ్యవాణి టీవీ CEO ఫాదర్ లూర్దిరాజు గారి కొరకు, ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫాదర్ ప్రశాంత్ కొరకు, మరియు మన బృందం కొరకు, దివ్యవాణి బృందం కొరకు ప్రార్థించండి. చాలామంది మనకు సహకరిస్తున్నారు. వేతనాలు కూడా వారికి ఇవ్వాలి మనం, కనుక గౌరవ వేతనంగా ఇవ్వాలి మనం. కాబట్టి వారి కొరకు కూడా మీరు ప్రార్థించండి. ముందుకు రావాల్సిందిగా నడుం బిగించండి. ఆమేన్. యేసులో మన విశ్వాసం పటిష్ట ఉందా? మన విశ్వాసం వికసిస్తుందా? అయితే నిలిచి చేతులు జోడించి విశ్వాసంగ్రహాన్ని భక్తో చెప్పుదాం. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంచి పిలాతుని అధికారమునకు లోని పట్టుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళను లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, నీ పవిత్ర ప్రజ నీ చెంత చేరి అర్థిస్తూ ప్రార్థిస్తుండగా అర్థమైన తన జీవితాన్ని వారికి అనుగ్రహించి వారి కోరికలను ఈడేర్చమని ప్రభుని వేడుకుందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శ్రీ సభ కొరకు మా పరిశుద్ధ 14వ లియో పోపు గారిని, మా ప్రియతమ పీఠాధిపతులు జయల పొలిమేర తండ్రి గారిని, తదితర మేత్రానులను, గురువులను, మఠకన్యులను, ఉపదేశులను ఆశీర్వదించి వారు చేయు ప్రతి కార్యము ఫలించున్నట్లును మమ్ము ప్రార్థించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నాయకుల కొరకు, భారతదేశము కొరకు, దేశ పాలకుల కొరకు, దేశ పౌరులందరి కొరకు, ఈ విశాల భారతదేశంలోని ప్రతి కుటుంబం యొక్క శ్రేయస్సు కొరకు ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ శాంతి సమాధానాలతో జీవింప అనుగ్రహింపమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబముల కొరకు ఈ దివ్య బలి పూజలో చేరియున్న మమ్మందరినీ దీవించండి. కుటుంబ సభ్యులందరము విశ్వాస సత్యములో దృఢముగా నెలకొని పవిత్ర శ్రీసభ బోధించు సత్యములకు సాక్షులుగా నిలుచుటకు తగిన వరములను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. బాధలలో ఉన్న వారి కొరకు, భయముతో బాధలతో జీవించు ప్రతి ఒక్కరికి మీ ప్రేమ, ఆదరణ, శాంతి, సమాధానములు వారిపై కృమ్మరింపమని, వారికి ధైర్యమును, అపనమ్మకముతో ఉన్నవారికి విశ్వాసమును దయచేయమని అందరూ
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మౌనంగా మీ వ్యక్తిగత అవసరం నిమిత్తమై, దివ్యవాణి అవసరం నిమిత్తమై ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవ, విన్నవించిన విన్నపాలు, మనసులో ఉన్న ఉద్దేశాలని మరియ తల్లి ఒడిలో చేర్చి మీకు అర్పిస్తుండగా దయతో స్వీకరించి ఫలప్రదం చేయమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధమైన దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చొని అర్పణలో పాల్గొందాం. అపురూపమైన నీ ప్రేమ చింత ఈ పాటిది కానుక దేవా, ఈ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. భక్తుని అర్పణగై కొన ఆత్మను పంపిన అద్భుత దేవా, భక్తుని అర్పణగై కొన ఆత్మను పంపిన అద్భుత దేవా, నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో నోమా ప్రేమ సుధామయ అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసములు చేసి, నీ అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసములు చేసి కరుణించు ఈ దీనుని దేవా, కరుణించు ఈ దీనుని. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరముగునట్లుగా ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు మన సత్యసభయు ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఏ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణ ఫలితముగా మీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియచేయు సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపయుక్తముగా మా జీవితములను సవరించుకున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువు నాకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా,
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణముల ద్వారా పూర్వపు బలులను సిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను మీకు అర్పించుకొని ఒక యాజకునిగాను, బలి పీఠముగాను, గొర్రె పిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందములతో ఉప్పొంగుచు మిమ్ము స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళమును మీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున ప్రించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నిన్ను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
పానము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం మరలా రానయ్యున్న ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం మరలా రానయ్యున్న ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీశ్రీ రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకుంచుకున్నాము. మా పోప్ లియో గారిని, మా పూల ఆంథోనీ బిషప్ గారిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలు చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండ్ర మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన మీ పాపుని విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షిపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధ ఆహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధ ఆహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. మన ఆత్మల తీర్చి ప్రభు ఆత్మీయాహారం. మన ఆత్మల తీర్చి ప్రభు ఆత్మీయాహారం. అందరము కొందాము ఈ అమరమైన ఆహారం. అందరము కొందాము ఈ అమరమైన ఆహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధ ఆహారం. నా శరీరం భుజించండి, నిరతము నాలో సేవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి. నా శరీరం భుజించండి, నిరతము నాలో జీవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి అని పలికిన ప్రభువిందిరే మన జీవితం.
జీవమునిచ్చే మన రక్షణ విందివే. నిత్య జీవమునిచ్చే మన రక్షణ విందివే. రండి లోకముని పరిశుద్ధ హృదయాలకు, రండి లోకముని పరిశుద్ధ హృదయాలకు. ఇది పరలోకాహారం, ఇది పరిశుద్ధ ఆహారం, ఇది పరలోకాహారం, ఇది పరిశుద్ధ ఆహారం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపన ఉండుమని ప్రతిమాలుచున్నాం. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు మీ కృపను అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. గమనించండి, ఈనాటి దివ్యబలి పూజ 2 ఉద్దేశాలను చెప్పాను. మొదటిది, మన నూతనముగా ఎన్నుకొనబడిన పోప్ లియో ఇన్స్టాలేషన్ ప్రతిష్టాపన రోజు. ఈ రోజున రోమ్ దేశములో 10 గంటలకి, మన దేశములో 1:30 గంటలకి, 1 గంట 30 నిమిషాలకి ప్రత్యక్ష ప్రసారం ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని అందించి ఎక్కువ సంఖ్యలో ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా హృదయపూర్వకముగా మీ ప్రియమైన పీఠాధిపతిగా ఆహ్వానిస్తున్నాను. రెండవది, మూలనిధి దాతలు ఎంతోమంది సహాయం చేశారు, కొంతమంది మరణించారు. వారి కొరకు నేను అనునిత్యం ప్రార్థిస్తున్నాను. ధైర్యంగా ఉండండి, మీ సహకారం అందిస్తుండండి. ముఖ్యమైన విషయం, మన పీఠాధిపతుల ఉదార స్వభావంతో ఇన్నాళ్ళు ఈ సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ స్టూడియోను మనము వాడుకున్నాం. ఇప్పుడు మనకంటూ ఒక స్టూడియో, ఒక నివాసం ఏర్పరచుకున్నాం. కొంతమంది ప్రత్యేక దాతల ద్వారా. దయచేసి ఇంకా కొంతమంది దాత ముందుకు వస్తే త్వరలో ఒక 6 నెలలు, మ్యాక్సిమం 9 నెలల్లో ఆ నూతన భవనంలోకి మనమందరం వెళ్తున్నాం. ఘనంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాను, సన్మానిస్తాను కూడా. ఈరోజు విన్న వాక్కుపై ఎవరు స్పందిస్తారో 10 లక్షలు కానీ 50 లక్షలు కానీ ప్రత్యేకంగా నేను గిఫ్ట్ ఇస్తాను వారికి. కాబట్టి నన్ను సంప్రదించవలసిగా కోరుచున్నాను, ముందుకు రావాల్సిందిగా వస్తున్నాను. సిఇఓ గారు లూదిరాజు గారు చాలా నిదానం, బట్ చురుకైన పదునైన ఆలోచన. ప్రతి ఒక్కరి హృదయని ఆయన తడుతున్నాడు, ప్రతి గృహాన్ని ఆయన తడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, మీ ప్రోత్సాహంకై ఎదురు చూస్తున్నాడు. కనుక ఆయనకు సహకరించండి. నా ఫ్రెండ్ చెప్పాను, బాలశివరెడ్డి, మన ఫార్మర్ సిఇఓ, అమెరికాలో ఉన్నావు కదా నాయన, నీ దగ్గరికి వస్తాను, నువ్వు కూడా కొద్దిగా డబ్బు రెడీ చేసి పెట్టు, ఎందుకంటే నీ ద్వారానే మొదలైన ఇక్కడ అన్ని కార్యక్రమాలు. కాబట్టి నీ సహకారం ఎక్కువగా ఉండాలి. కనుక నిన్ను కూడా ఆహ్వానిస్తున్నాను. ఫాదర్ యు బాలశివరెడ్డి గారు, రెడీగా ఉండు నాయన, నేను వస్తున్నాను, సూట్ కేసు పట్టుకొని. ప్రతి ఒక్కరూ స్పందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా నా స్నేహితులు, మీ స్నేహితులు, మనందరి స్నేహితులు మస్ట్ బికమ్ దివ్యవాణి స్నేహితులు. గాడ్ బ్లెస్ యు ఆల్. సంతోషంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
విశ్వజనని విశ్వాసుల జనని దైవ జనని ధన్యాత్ముల జనని విశ్వజనని విశ్వాసుల జనని దైవ జనని ధన్యాత్ముల జనని విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత. కానా పల్లెలో పెళ్లివారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన జనని కానా పల్లెలో పెళ్లివారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన జనని మా ఇంటికి దీపమై నడుపుము తల్లి మా ఇంటికి దీపమై నడుపుము తల్లి మాకున్న కష్టాలు కన్నీళ్లు తీర్చు తల్లి అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత.